చంద్రగ్రహణం కారణంగా చిత్తూరు జిల్లాలోని ప్రధాన ఆలయాల్ని రేపు మూసివేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని రేపు చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపారు. అలాగే రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్చిత సేవలు, ప్రత్యేక దర్శనాలు మొత్తం రద్దు చేశారు. ఇవాళ రాత్రి వరకే భక్తుల్ని క్యూ లైన్లలోకి అనుమతిస్తారు. అలాగే తిరుపతిలోని కపిలేశ్వరం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయాల్ని క్లోజ్ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అయితే శ్రీకాళహస్తి ఆలయంలో రేపు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ సునీల్. రేపు చంద్రగ్రహణం కారణంగా ప్రముఖ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ మూసివేయనున్నారు. అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారి ఆలయం రేపు ఉదయం 9 గంటలకి మూసివేస్తే సాయంత్రం 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లయితే ఇప్పటికే అధికారులు తెలిసిన పరిస్థితి ఉంది. సుమారు 10:30 పాటు శ్రీవారి ఆలయాన్ని అయితే మూసేస్తారు. రేపు మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు గ్రహణ సమయం ఉండన నేపథ్యంలో ఆ గ్రహణ సమయానికి ముందు ఏదైతే 6 గంటల ముందు శ్రీవారి ఆలయం మూసివేయడం ఆనవాయితీ. అందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయం మూసేస్తారు. ఆ తర్వాత రాత్రి 7:30 కంటే 6:47 గ్రహణం పూర్తయినప్పటికీ 7:30 శ్రీవారి ఆలయం తెరిచి శుద్ధి చేసిన అనంతరం స్వామివారికి నైవేద్యం చేసిన అనంతరం భక్తుల్ని దర్శనానికి అనుమతించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసినట్లయితే ఈ రోజుకి ఇప్పటికీ భక్తుల దర్శనం కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడమే కాకుండా ముఖ్యంగా 15 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఏదైతే ఎస్ఎస్డి టోకన్లు కావచ్చు, కొన్ని దర్శన టికెట్లకు సంబంధించి ఇప్పటికే టీటీడీ పూర్తి స్థాయిలో రద్దు చేసింది. రేపటికి సంబంధించి విఐపీ ప్రోటోకాల్ దర్శనాన్ని కూడా పూర్తిగా రద్దు చేసినట్లు ఏదైతే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రేపు కేవలం ఉదయం 9 గంటలకి శ్రీవారి ఆలయం మూత ఉండన నేపథ్యంలో రాత్రికి ఏదైతే కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భక్తుల్ని పూర్తి స్థాయిలో దర్శనం ఇచ్చేలా పూర్తిగా కంపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో ఖాళీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానివల్ల అందరినీ భక్తుల్ని సామాన్య భక్తులకే ఈ రోజు రాత్రికి దర్శనాలు కల్పించే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తిరుమలలో ఉన్నటువంటి అన్నదాన సత్రాన్ని కూడా రేపు అయితే మూసివేయనున్నారు. తర్వాత రేపు సాయంత్రం శుద్ధి చేసిన అనంతరం మళ్ళీ అన్నదానాన్ని కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి భక్తుల కోసం సుమారు 40,000 పులిహోర ప్యాకెట్లు కూడా సిద్ధం చేసినట్టయితే తెలుస్తుంది. భక్తులు ఎవరు ఇబ్బందులు లేకుండా భోజనాలకు సంబంధించి అన్ని ప్రసాద కౌంటర్ల ప్రాంతాల్లో కూడా ఈ భక్తులకి అందించే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టయితే ప్రధాన దేవాలయాలుగా చెప్తున్నటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం కూడా రేపు ఆలయం మూసివేయనున్నారు చంద్రగ్రహణ కారణం. మరోవైపు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని, స్వామి ఆలయం, కపితీర్థం కపిలేశ్వర ఆలయం, మరోవైపు ఏదైతే ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇటు నాగలాపురంలో ఉన్నటువంటి స్వామివారి ఆలయం, నారాయణవనంలో ఉన్నటువంటి ఆలయాలు, అంటే ప్రధానంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు మొత్తం మూసివేస్తారు. కానీ ఒక్క ఆలయం, ముక్కంటీశుని ఆలయం మాత్రమే తెరిచి ఉంటుందని చెప్పేసి ఏదైతే అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం, ప్రతి ఏ గ్రహణమైనా ఆలయాన్ని తెరిచేది కేవలం శ్రీకాళహస్తి మాత్రమే అవుతుంది. ఈ గ్రహణ సమయంలో గ్రహ దోష పూజలు నిర్వహించేందుకు చాలా మంది భక్తులు వచ్చే నేపథ్యంలో దానికి సంబంధించి గ్రహకాలం సంబంధించి పూజలకు సంబంధించి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నటువంటి పూజలకు సంబంధించి కూడా ఇప్పటికే కాళహస్తి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ రేపటికి సంబంధించి ఇప్పటికే అన్ని ఆలయాలకు సంబంధించి దర్శనాలు పూర్తిగా నిలిపివేయడమే కాకుండా భక్తుల్ని వాళ్ళ ప్రయాణాలు చూసుకొని వేసుకోవాలని చెప్పేసి ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కోరుతుంది. ఎందుకంటే ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి ఇప్పటికే నిన్నటి నుంచే పూర్తిగా ఎస్ఎస్డి టోకెన్ అంటే సర్వదర్శన టోకెన్
టోకెన్లు ఏదైతే తిరుపతిలో 4 ప్రాంతాల్లో ఈ టోకెన్లు కేటాయిస్తుంటారో ఆ 4 ప్రాంతాల్లో టోకెన్లు అయితే పూర్తి స్థాయిలో రద్దు చేశారు. ఈ రోజుకి సంబంధించి కావచ్చు, రేపటికి సంబంధించి పూర్తి స్థాయిలో రద్దు చేసి ఎల్లుండి అంటే 4వ తేదీకి సంబంధించి రేపు మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పేసి ఏదైతే టీటీడీ అయితే తెలిపిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ తిరుమలకు వచ్చేటువంటి భక్తులు రేపు శ్రీవారి ఆలయం మూత ఉంటుంది కాబట్టి దయచేసి తిరుమల వాళ్ళు ప్రయాణాన్ని చూసుకొని వాయిదా వేసుకోవాల్సిందిగా టీటీడీ కోరిన పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనప్పటికీ భక్తులు కూడా ఈ గ్రహణ సమయంలో వాళ్ళు చేపట్టాల్సినటువంటి జాగ్రత్తలు కూడా కొన్ని అర్చకులు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు తిరుమలకి వచ్చేటువంటి భక్తులే కాకుండా వివిధ ఆలయాలకు వెళ్ళేటువంటి భక్తులు కూడా వాళ్ళ ప్రయాణాలు చూసుకొని వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పేసి అక్కడ అధికారులు కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. హిందూ. థ్యాంక్ యూ సునీల్.